నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల నిన్న సంచలనమైన కామెంట్స్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజమైన రాజకీయ వారసుడు రాజారెడ్డేనని, ఆయనకు ఒక్కడికే అర్హత ఉంది అని చెప్పేసి కూడా ఆవిడ కామెంట్స్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కూడా కొంచెం తీవ్రమైన వ్యాఖ్యలతోటి విరుచుకుపడ్డారు. వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. సార్, నిన్న షర్మిల చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. సో వాటిని ఎలాగా పరిగణించవచ్చు అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి తన సొంత సోదరుడే, కాకపోతే రాజకీయంగా విభేదించి ఉండొచ్చు, అయితే రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారు అని ఒక కామెంట్ అయితే విసిరారు. సో దాన్ని ఎలా పరిగణించవచ్చు అంటారు? అలాగే అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడు రాజారెడ్డే, తన తనయుడు రాజారెడ్డే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆవిడ వీటిని ఎలా పరిగణించవచ్చు? అంటే రాజశేఖర రెడ్డి కుటుంబం వరకు చూస్తే కనుక ఒక చెట్టు కాసిన కాయలన్నీ ఒకేలా ఉండకపోవచ్చు. కొన్ని కుళ్ళిపోతాయి, కొన్ని బాగుంటాయి కదా. అలాగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజకీయాల్లో ముందుకొచ్చి తర్వాత తనకంటూ ఒక ఫ్యాన్ బేసు లేకపోతే ఒక ఓటు బ్యాంకు సృష్టించుకున్నాడు కాంగ్రెస్ నుంచి కబళించి. అయితే అతను ప్రజాకంటకుడిగా మారాడనేటువంటిది మనం అందరం కళ్ళారా చూసాం. ప్రజలు అతన్ని ఎంత బాగా ఆదరించారో అంతగా చేదరించుకున్నారు. అంత వెగటొచ్చింది, అతన్ని తిరస్కరించారు పూర్తి స్థాయిలో. అంటే ఓ సునామీ తరాల్లో అతని మీద తిరుగుబాటు చేసి అతను ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకో పక్క షర్మిల, ఆవిడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంది, మధ్యలో తెలంగాణ వెళ్ళింది. వాళ్ళ అన్నగారికి కూడా సపోర్ట్ చేసింది ఎన్నికల ముందు. ఒక ఛాన్సు పాదయాత్ర, జగన్ అన్న వదిలిన బాణం అంటూ ఆవిడ బాగానే ప్రచారం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సపోర్ట్ ఇచ్చింది ఆవిడ విజయంలో కీలక పాత్ర. అయితే మరి వాళ్ళ మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. పవర్ షేరింగ్లో కూడా వాళ్ళ వాటా వాళ్ళకి దక్కలేదన్న కోపం కూడా ఆవిడకి ఉంది. ఎందుకంటే ఆస్తిలో కూడా సగం కావాలనుకుని కోరుకుని ఉండొచ్చు. సహజంగానే అది న్యాయసమ్మతమే. అంటే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆలోచిస్తే ఇదంతా నేను కొంచెం దొబ్బుకొచ్చింది కదా, దీనికి సంబంధించి నేను కదా శిక్ష అనుభవించాను, ఇందులో వాటా కోరడం ఎంతవరకు న్యాయం అని వాళ్ళ తరపున వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు నేను జైలు శిక్ష అనిపించాను, నేను 16 నెలల్లో జైలు గోడలను గుద్దుకుంటా కసిపించుకున్నాను, నేను ఇంతకు ఇవ్వాలి, ఇచ్చిన దాంతో తృప్తి పడాలనుకుని ఆయన అనుకుని ఉండొచ్చు. ఈవిడేమనుకుని ఉండొచ్చు అంటే అసలు ఏదైనా నాన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొల్లగొట్టిందే కదా, నాన్న వల్ల వచ్చింది కదా, నాన్న చావు వల్ల మన ఎవరికి జ్వరం కూడా రాలేదు, అనేక మంది చనిపోయారని చెప్పి మనమే చెప్పాము, నిజమో అబద్ధమో ఓదార్పు యాత్ర చేసేది కేవలం నాన్న చావు వల్ల వచ్చిందే కదా, మరి దాంట్లో వచ్చిన ఏ బెనిఫిట్ అయినా నాకు షేర్ ఉండాలని కోరుకుంటంలో ఆవిడ తప్పు కూడా లేదు. ఇది బేసిక్గా. అయితే వాళ్ళ మధ్య రోజు రోజుకి వైరం గ్యాప్ అనేటువంటి పెరిగింది. కోపాలు తాపాలు రాజుకున్నాయి. దాంతో కేసుల వరకు వెళ్ళినాయి, ఆస్తుల పంపకాలు, కోర్టులు. తర్వాత ఈవిడి తల్లి కూతురు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యక్షంగానే యుద్ధం ప్రకటించారు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఏం తక్కువ తినలేదు. వాళ్ళ అమ్మగారు మొన్న రాజశేఖర రెడ్డి వర్ధంతి రోజుని జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా సమాధి దగ్గర ప్రార్థన చేస్తారు కదా, ఆ ప్రార్థన సమయంలో వాళ్ళ అమ్మగారి పట్ల అతను కొంచెం విముఖత ప్రదర్శించాడు. దూరంగానే ఉన్నాడు. ఆవిడ వెళ్ళి అంత ముద్దు పెట్టించుకుందామన్నా పెద్ద పట్టించుకోలేదు. వాళ్ళ మధ్య అయితే పోడ్చలేని ఆఘాతం ఒకటి ఏర్పడింది అనేటువంటిది అర్థమవుతుంది. దానికి రకరకాల కారణాలు ఉంటాయండి. ఫ్యామిలీలో అందరి ఫ్యామిలీలోనూ గొడవలు ఉంటాయి. వాళ్ళే చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా అందరి ఫ్యామిలీలో నిజంగానే గొడవలు ఉంటాయి. కొన్నిసార్లు అవి మళ్ళీ దగ్గర అవుతారు కొన్నాళ్ళకి, తర్వాత ఇంకా దూరం అవ్వచ్చు, గ్యాప్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే వీళ్ళకి ప్రస్తుతం రాజకీయ ఆస్తుల విషయంలో వారసత్వం దగ్గర ఒక యుద్ధం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైంది ఎవరికైనా సరే. మీకు ఇంకా ఆస్తుల దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా సర్దుకుంటారేమో, కానీ ఈ అధికారం, రాజకీయం, ఈ హోదాలో ఇటువంటి విషయంలో, సామ్రాజ్యాధికారం విషయంలో మాత్రం వారసత్వం దగ్గర చాలా పెద్ద వైరం ఉంటుంది ఎవరికైనా సరే. కురుక్షేత్రం లాగా ఎక్కడైనా సరే. ఇప్పుడు చరిత్రలోనూ పురాణాల్లోనూ మనం చూసాం ఇవన్నీ. ఇప్పుడు ఏమిటంటే అసలు అక్కడ రాజ్యమే లేదు, రాజ్యం వస్తుందో రాదో తెలియదు.
అయినా సరే దానికోసం ఒక రాజకీయ వారసత్వ పోరాటం జరుగుతుంది అక్కడ. ఓకే. ఆస్తుల విషయం పక్కన పెడితే ఓకే. అసలు ఉన్న దాంట్లో ఆ, ఆవిడ రాజకీయ వారసత్వం అంటే వాళ్ళ కడుపున పుట్టి ఉండాల్సిన అవసరం లేదనేటువంటిది ఒకటి ఉంది. ఎందుకంటే ఒక నాయకుడు తన ఆదర్శాలని, ఆయన విధానాలని పాటించేవాడు, ఆయన అనుసరించేవాడు కూడా వారసుడు అవ్వచ్చు ఈ ప్రజాస్వామ్యంలో. అలాగే జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి. మన హిందూ ధర్మం ప్రకారం వాళ్ళు వేరే క్రైస్తవం అనుకుంటే మామూలుగా సాధారణంగా సాంప్రదాయం ఏంటంటే తండ్రి వారసత్వంగా కొడుక్కి, కొడుకు వారసత్వంగా వాళ్ళ కొడుక్కి అలా వస్తూ ఉంటుంది. అవును సార్. ఇక్కడ షర్మిల గారు కూడా క్లెయిమ్ చేస్తుంది, మనం ఏం డినై చేయడానికి లేదు. నేను జగనన్న వదిలిన బాణాన్ని రాజశేఖర రెడ్డి బిడ్డనే అని చెప్తుంది ఆవిడ. తర్వాత ఆమె కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి కొడుకులు లేరు కాబట్టి షర్మిలకి కొడుకున్నాడు కాబట్టి ఆ అబ్బాయిని రాజారెడ్డి పేరు పెట్టుకుంది. అండ్ ఆ పేరు పెట్టింది కూడా రాజశేఖర్ రెడ్డి అని. రాజశేఖర రెడ్డి గారే పేరు పెట్టాడు అన్నారు. అంచేత ఆ అబ్బాయి కూడా స్ఫురద్రూపం, మనిషి నిండుగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు కుర్రోడు. నిన్న మొన్న ఒక వీడియో చూసాను, అతను కూడా ప్రార్థనలు అవి బాగా చేస్తున్నాడు, సాక్ష్యాలు చెప్తున్నాడు. వీళ్ళందరికీ క్రైస్తవులకు సంబంధించి ఉపన్యాసాలు ఇస్తున్నాడు. అతను కూడా పాస్టర్ అవతారం ఎత్తాడు తెలియదు ఇంకా. ఆయన వాళ్ళ తండ్రి గారు చెప్తున్నాడు, నేను బాగానే ఉంది స్పీచ్ అది అంటే వాళ్ళకి తగ్గట్టుగా దాంట్లో మంచి ఆ ఫ్లో వెళ్తుంది. ఆ ఫ్లోలో బాగానే ఉన్నాడు. అతను పైకి రావచ్చు ఆ మత ప్రచారంలో, కానీ ఆ మత బోధకుడిగా అతను నెంబర్ 1 స్థానాన్ని చేరుకోవడానికి పెద్ద కష్టమేం కాదు. అంటే మంచి వాగ్దాటి ఉండి, స్ఫురద్రూపం ఉండి, ఆకర్షణీయమైన రూపం ఉంటే డెఫినెట్గా మంచి బాగా మాట్లాడగలిగితే పని జరుగుద్ది. ఇక్కడ రాజకీయ వారసత్వం కూడా కోరుకుంటుంది షర్మిల గారు. ఇక్కడ మనం గమనించాల్సిన షర్మిల గారి మీద చాలామందికి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి పాలనని, అరాచకవాదిని, ఒక క్రూర స్వభావం కలిగిన వ్యక్తిని ఆవిడ కూడా పూర్తిగా వ్యతిరేకించింది ప్రజల కోణంలో. అలాగే వాళ్ళ చిన్నాయన వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో ఆ చిన్నాయన కూతురు సునీత గారికి ఆవిడ సపోర్టు పూర్తి స్థాయిలో ఇచ్చింది, మద్దతు ఇచ్చింది. అంటే మొదట్లో ఇవ్వకపోయినా తర్వాత విభేదాలు వచ్చిన తర్వాత సరే వాస్తవానికి దగ్గరగా వచ్చి మాట్లాడుతుంది కాబట్టి ప్రజల్లో ఆవిడ పట్ల ఎంతో కొంత విశ్వాసం పెరిగింది, సాఫ్ట్ కార్నర్ ఉంది. కాబట్టి ఆవిడ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి సరైన టైంలోనే ఆవిడ సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయినట్టు ఒక రకంగా చెప్పాలంటే, అంటే ఇంకా లాస్ట్ చావలేదు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఇంకా ఒక గుప్పుడు మందికి, చాలామందికి అర్థమైపోయి ఎవరి దారాలు చూసుకుంటున్నారు. పడవ చిల్లుబడినప్పుడు కొంతమంది దూకేశారు, పడవ ఇంకా చిల్లు పెద్దదై పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా కొంతమంది దూకేశారు. ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎటు పోవాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో పోతాడు గ్యారంటీగా, దాన్ని ఎవడ ఆపలేడు. అప్పుడు అతను ఎన్ని చేష్టలు చేసినా ఇప్పుడు కొత్త భిక్షగాడు పొద్దురగడు అంటారు, పొద్దున్న శాంతాక ఆ టైం చూసుకోకుండా అడుక్కుంటాడు. అలాగే కొత్తగా భక్తి పారవస్యంలో మునిగినోడికి నామాలు ఎక్కువ పెట్టుకుంటాడు. అలాగే ఈయన కూడా నామాలు అవి పెట్టి తిరిగేస్తున్నాడు ఈ మధ్య. బీజేపీ కూడా అడగపోతే సరే మేము మద్దతు ఇచ్చేస్తామని చెప్పి, మాకు వాళ్ళు ఫోన్ చేశారు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పడం, ఇలాంటి బయట ప్రచారం చేసుకోవడం.